ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రపంచంలోని దాదాపు 122 దేశాలలో ఈవీఎంలను వాడుతున్నారని, అమెరికా, జపాన్తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం ఈవీఎంలను బ్యాన్ చేశారని తెలిపారు. ఆయా దేశాల్లో పూర్తిగా పేపర్ బ్యాలెట్తో ఎన్నికలను నిర్వహిస్తున్నారని, మరి అతి పెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో ఎందుకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించడం లేదో అర్థం కావడం లేదన్నారు నారాయణ. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్యం నిలబడుతుందని, ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాల ప్రకటనలో తప్పులు, అవకతవకలు జరిగే ప్రమాదముందని ఆరోపించారు సిపిఐ నారాయణ. This is the time to discuss about the EVMs. Throughout the world, 122 countries, there is no EVM system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted of that EVMs is doubtful. Then why this India is not accepting that? Now this is time. All democratic progressive elements put together and see that this momentum should be developed throughout India about the EVMs. And the next elections, EVM should not be here. Such a movement, it is necessary, and we demand the central government also should discuss about this and withdraw the EVMs. Otherwise, it is encouraging the false and manipulated results. This is the time to discuss about the EVMs. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.